నా కోసం ఏమన్నా తెచ్చావా? తెచ్చాను. ఏంటి? మాసిపోయిన బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి లోపలెట్టు, వెళ్తున్నప్పుడు తీసుకెళ్తా. టిఫిన్ పెట్టమ్మా. రేయ్, ఇంట్లో ఉన్నప్పుడు కూడా దళసరి ప్యాంట్లు ఎందుకురా? హాయిగా షార్ట్లు వేసుకోవచ్చుగా. ఉతకలేక చస్తున్నాం, చేతులు పడిపోతున్నాయి. సరే మార్చుకుంటానులే, ఫస్ట్ టిఫిన్ పెట్టి ఆకలేస్తుంది. బయట రూముల్లో ఉంటే 11-12 లెగుతాం. టిఫిన్లా బొక్క. ఇడ్లీ విత్ పల్లీ చట్నీ, సెక్సీ కాంబినేషన్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. ఐ ఫసక్ 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 ఫసక్. ఏరా, ఇంకో 2 వేసుకుంటావా? ఆ 2 వేసి ఇంకో వాయ వేసి. ఫసక్ 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 ఫసక్. నానా, అక్కడ ఏమన్నా తింటున్నావా? అంతా బానే ఉంటుందా? ఏమన్నా ఇబ్బందిగా ఉంటుందా? ఏం తింటున్నావురా అసలు? తిన్నా రోజు బిర్యానీ బిర్యానీ బిర్యానీ. అబ్బా, కరువు తీరా తిన్నాను. నోరు లాగేస్తుంది, దమ్మేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి ఏంటో. ఒరే సిద్ధా, బావా ఎప్పుడొచ్చారా? ఇంటికి వచ్చాను, నీకెళ్ళి తెలిసింది బా. ఫేస్బుక్ లోనే చందు సాయి ఈజ్ నియర్ బై షే ఐటీ చందు అని ఉంది. ఎందుకు డైరెక్ట్ గా ఐ చెప్పేద్దామని వచ్చేసాను. ఒరే కరెక్ట్ టైంకి వచ్చావు. ఇంట్లో ఏదో చెప్పి కిందకి వచ్చేస్తాను, నువ్వు కింద ఉండు పైకి వచ్చేస్తాను. ఈడి కంగారు. అమ్మా బయటికి వెళ్ళి వస్తాను. రేయ్ ఆగరా. రేయ్, నిన్నే. ఎక్కడికి రా వెళ్ళేది? తిరిగి వచ్చావు, రెస్ట్ తీసుకోవచ్చుగా. ఇందుకే ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్రెండ్ వచ్చాడే, కిందకి వెళ్ళి వస్తాను. ఏంటి మన గురించి మాట్లాడుతున్నారు? వచ్చేసారా ఫ్రెండ్స్? యాదవలు ఎలా తెలిసిపోద్దో ఏమో మరి. గద్దల్లా వాలిపోతారు. ఇప్పుడు తీసుకెళ్తారు, రాత్రి ఎప్పుడో వదిలిపెడతారు. యాదవలని పనికి మళ్ళీ యాదవలు, బేవర్స్ యాదవలు, పోరం పోకులని. పని పాటలు ఉండవేమో. ఏమ్మా, బాగున్నావా? ఏంటి సిగ్గుపోయినట్టున్నావు? మా చందు వస్తే గానీ నీకు ఇల్లు గుర్తురాదా? అమ్మ ఎలా ఉన్నారు? నాన్న ఎలా ఉన్నారు? ఇంతకీ ఎప్పుడొచ్చా? మీరు మొదలెట్టినప్పుడే వచ్చానండి, భరించలేక బయట నిలబడ్డాను. సరే, మీరేదో బయటికి వెళ్తున్నారు కదా, వెళ్ళండి. పక్కింటి కుర్రోడి కన్నా అలా అమ్మే బాగా చేస్తుంది. మహానటి ఫ్యామిలీ ఏంట్రా మీది? బావా, హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా సిగరెట్లు కాల్చేసిరా. ఊరొస్తే కిలోమీటర్లు దాటాలరా సిగరెట్ కాల్చాలంటే. నా పరిస్థితి అదేరా. బయట సిగరెట్లు కాల్చి 4 బొప్పులు కొమ్మి నవ్వులు ఇంటికి వెళ్తాం. అప్పుడు కూడా మా బాబు పని పెడుతున్నాడు. బావా గడ్డమేంట్రా హైదరాబాద్ స్టైలా? ఏం లేదురా, మొన్నటిదాకా నేను పెంచాను. అడుక్కు తినేవాళ్ళం ఉన్నానని చెప్పి మా బాబుకి ఏం చేశాడు.